హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లవాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం అద్భుతమైన అన్నాదరువు చూద్దాం. తోటకూర పచ్చి కొబ్బరితో కూర అన్నమాట. చాలా బాగుంటుంది. మనం తోటకూర పప్పులు పులుసులు చేసుకుంటుంటాం కదా, ఈసారి కొబ్బరితో కూర అన్నమాట. మంచి తోటకూర కట్టలు ఒక 3 తీసుకుని చక్కగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తొరుక్కుని ఇలా ఉడికిచ్చి పక్కన పెట్టుకోండి. ఏం చేస్తారంటే ఒక 2 గుప్పిళ్ళు పచ్చెనగపప్పు తీసుకుని ఒక అరగంట ముందు నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఒక అరగంట ముందు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మంచి కొబ్బరి చెప్పు ఒకటి తీసుకోండి, మంచిది చక్కడిది కొబ్బరి చెప్పు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మిక్సీ జార్ ఒకటి తీసుకుని ఈ కొబ్బరి ముక్కలన్నీ అందుట్లో వేసుకోండి. దీంతో పాటుగా నానబెట్టిన పచ్చెనగపప్పు ఉంది కదా, నీళ్లు లేకుండా పప్పు మాత్రమే వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకుని చక్కగా మెత్తగా ఇలా పట్టి, చూసారా, ఇలా చక్కగా ఇలా పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక చెంచాడు నూనె వేసుకోండి. వేసుకుని తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు అని తెలిసిందే కదా, చెంచాడు పచ్చెనగపప్పు, చెంచాడు జీలకర్ర, చెంచాడు ఆవాలు, చెంచాడు చాయ్ మినపప్పు, ఒక 2 రెబ్బల కరివేపాకు వేసేసుకోండి. వేసుకుని చక్కగా వేగేంత వరకు చక్కగా అటు ఇటు కలపండి. చక్కగా తాలింపులు బాగా వేగినాయి అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ తోటకూర ఉంది కదా, ఉడికిచ్చిన తోటకూర పక్కన పెట్టుకుంది, చల్లారిన తర్వాత చక్కగా నీళ్ళు లేకుండా పిండి మొత్తం వేసేసుకోండి. వేసేసుకుని బాగా కలపండి. తాలింపు ఈ తోటకూర కలిసేట్టు చక్కగా బాగా కలపండి. తోటకూర చాలా మంచిదండి ఆరోగ్యానికి, కంటికి చాలా మంచిది. ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది అంటారు ఇందులో. చాలా మంచిది, జీర్ణశక్తికి కానీ మలబద్ధకానికి కానీ చాలా మంచిది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పావు చెంచాడు పసుపు, ఒక చెంచాడు ఉప్పు రుచికి సరిపడా వేసేసుకోండి. వేసుకుని మళ్ళీ బాగా కలపండి. చక్కగా మొత్తం కలిసేట్టుగా ఈ పసుపు ఉప్పు మొత్తం తోటకూరకి మొత్తం కలిసేట్టుగా బాగా కలపండి. బాగా చక్కగా ఇలాగనమాట. బాగా కలిసింది అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ కొబ్బరి మిశ్రమం ఉంది కదా, కొబ్బరి పచ్చెనగపప్పు మిక్సీలో పట్టుకున్న మిశ్రమం, అదేం చేస్తారంటే అది మొత్తం వేసేసుకోండి. ఇందులో మొత్తం వేసేసుకుని చక్కగా బాగా కలపండి. మొత్తం కలిసేట్టుగా చక్కగా బాగా, చూసారా, చక్కగా బాగా కలిపేసుకోండి. చక్కగా కింద నుంచి పైకి, పై నుంచి కిందకి మొత్తం ఆ కూర అంతా చక్కగా బాగా కలిసేట్టు చక్కగా, చూసారా, బాగా కలుపుకోండి. చక్కగా ముద్దగా ఉంటుంది కదా, కొంచెం టైం పడుతుంది కలవటానికి. బాగా కలుపుకోండి. చక్కగా ఆగిపోయి మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు పొయ్యి కట్టేయండి. అంతే. 2 నిమిషాల తర్వాత తీసి ఒక సర్వింగ్ డిష్లోకి తీసుకోండి. అద్భుతమైన తోటకూర కొబ్బరి కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.